ఆక్వా రైతులను ఫీడ్ కంపెనీలో నిండా ముంచుతున్నాయని ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. దేశ జీడీపీ పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తున్న ఆక్వా రైతులకు కూటమి ప్రభుత్వం సహకారం అందించడాన్ని స్వాగతించిన ఆయన క్షేత్రస్థాయిలో వారి సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆక్వా రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని చెబుతున్నారు. ఇక నెల్లూరు నుండి శ్రీకాకుళం వరకు 4,50,000 ఎకరాల్లో ఆక్వా పంట పండిస్తున్న రైతులు లాభాలు మాత్రం చూడటం లేదంటున్న సోము వీర్రాజుతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆక్వా రైతులు ఇప్పటికే అనేక సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే నేపథ్యంలో ఏదైతే రాత్రికి రాత్రి కూడా ఫీడ్ ధరలు కూడా పెంచిన పరిస్థితి అయితే ఉంది. ఇదే నేపథ్యంలో ఏదైతే ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారిని అయితే ఇటు ఆక్వా రైతులు కూడా కలిసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనతో ఉన్నారు సోము వీర్రాజు గారు, ఆయన మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఆక్వా రైతులు మిమ్మల్ని కలవడం జరిగింది. అయితే ఫీడ్ ధరలు రాత్రే పెంచిన పరిస్థితి కూడా ఉంది. దీని మీద మీరు ఏమంటారు? ఈ నెల 5వ తేదీన మన గౌరవ ముఖ్యమంత్రి గారు బ్లూ ఎకానమీ గురించి మాట్లాడారు. ఆ బ్లూ ఎకానమీలో 70,000 కోట్లు రైతుల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. 1,00,000 కోట్లు మీరు ఆదాయం వచ్చే విధంగా మీ పంటను పెంచండి అనేటువంటి విషయాన్ని వారు స్పష్టంగా తెలియజేశారు. కానీ ఇందులో ప్రధానంగా ముఖ్యమంత్రి గారు కానీ, అధికారులు కానీ, అగ్రికల్చర్ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు ఈ మధ్యకాలంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నేను ఒక లెటర్ పెట్టాను. మరి దేనికో సమావేశాన్ని వారు ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ముందు ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉంటారో రైతులకి ఇబ్బంది కలిగించే పారిశ్రామికవేత్తలు, వారికి ఫీడ్ మిల్ ఉంటుంది, వారి ఎక్స్పోర్టర్స్, వారికి ఫ్రీజింగ్ యూనిట్ ఉంటుంది, వారికి మందుల ఫ్యాక్టరీ ఉంటుంది, వారికి హ్యాచరీ ఉంటుంది. వారికి న్యాయం చేయాలి, వారి ఫీడ్ కాస్ట్ పెంచాలి, అది రైతుల చేత ఒప్పించాలి. ఇది మా కూటమి ప్రభుత్వంలో ఈ విధంగా చేయడం నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళాలి, లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళాలి. ఏం చేతనంటే 4,50,000 ఎకరాల్లో ఈవేళ పంట పండిస్తున్నారు నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా. ఈ పంట పండించే రైతులందరూ కూడా ఇలాంటి నిర్ణయాల మూలంగా వాడికి 215 రూపాయలు 100 కౌంట్కి ఇచ్చి వారి పీకి నొక్కి దాంట్లో కూడా అందరూ కూడా ల్యాబీగా తయారైపోయి వారిని ఇబ్బంది పెడుతుంటే రైతులకి రేటు ఎందుకు పెంచరు? ఫ్యాక్టరీ వాళ్ళని కూర్చోబెట్టి ఎవరైతే రొయ్యలు కొంటున్నారో దాన్ని మానేసి ముందు ఫీడ్కి రేటు పెంచుతాం. ఇది మా పాలసీ కాదు, మా కూటమి పాలసీ ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. ఇది ఎక్కడో తప్పులు జరుగుతున్నాయి. దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి రైతుల్ని మనం కాపాడాలి, ఆక్వా రైతులను కాపాడాలి, ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కాపాడాలి. ఇది మా ప్రధానమైనటువంటి దృష్టిగా మీకు తెలియజేస్తున్నాను. అంటే ప్రధానంగా ఇప్పుడు ఏదైతే ఫీడ్ రేట్లు పెరిగిన విధంగా కూడా ఏదైతే రొయ్య రేట్లు కూడా పెంచడం లేదు, దీని మీద మీరేమంటారు? ఫీడ్ రేటు పెంచుతున్నానికి సమావేశం ఏర్పాటు చేశారా? ఆ రైతులకి వారికి గిట్టుబాటు ధర గురించి సమావేశం ఏర్పాటు చేశారా? మన ప్రాధాన్యత ఏంటి? దీన్ని నేను ప్రశ్నించడం లేదు, మా పెద్దలతో మాట్లాడతాను. ఆల్రెడీ కమిషనర్తో మాట్లాడాను, సీరియస్గా చెప్పాను. ఇమీడియట్గా వీరి గురించి కూడా మీరు మాట్లాడాలి. ఇప్పుడు పెరిగిన రేట్లని ఇటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు? ఆల్రెడీ మాట్లాడాను కమిషనర్తో. ఇక్కడ రాగానే రైతులు చెప్పిన అంశాన్ని నేను కమిషనర్ గారితో మాట్లాడాను, ఇంకా పెద్దలతో కూడా మాట్లాడతాను. మీరు ఆక్వా రైతులకు ఏం హామీ ఇచ్చారు? ఆక్వా రైతుల యొక్క సమస్యలు పూర్తిగా అధ్యయనం చేస్తున్నాం. అధ్యయనం చేసి వారి సమస్యలను కొలిక్కి తీసుకొచ్చే బాధ్యతను మేము స్వీకరిస్తాం. అందులో అనేకమైన అంశాలు ఉన్నాయి. ఆ అంశాలన్నింటినీ పరిష్కరించే బాధ్యతను మేము తీసుకుంటాం. మొత్తంగా చూసుకుంటే ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఏదైతే ఎమ్మెల్సీ గారు ఇటు పర్యటనలు ఇటు ఆక్వా రైతులు కూడా కలవడం జరిగింది. అయితే ఆక్వా రైతుల సమస్యలను ఇటు ఏదైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దృష్టికి కూడా తీసుకెళ్లి తమ సమస్యలను పరిష్కరించే దిశగా కూడా ముందుకెళ్తామని అయితే ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్తో ప్రసాద్, ప్రైమ్ న్యూస్, భీమవరం.